పులి, కప్ప. ఒకనాటి ఉదయం పెద్ద పులి ఒకటి తన గుహకు దగ్గరలో ఉన్న ఏటి దగ్గరకు నడుచుకుంటూ పోయింది. ఈరోజు తినటానికి ఏం దొరుకుతుందో అనుకుంది. మెల్లగా అది ఏటి దగ్గరకు వెళ్ళి నీళ్లు తాగి అక్కడున్న చల్లటి ఇసుక మీద కూర్చుంది. అలా కూర్చున్న పులి పిర్రకు మెత్తగా ఏదో తగిలింది. ఏమై ఉంటుందా అని చూస్తే అక్కడొక పెద్ద ముసలి కప్ప ఉన్నది. ఇక ఆ కప్ప పక్కకి దూకి కోపంతో, ఓరి కుర్రవాడా, సంస్కారం ఉందా నీకేమైనా? దున్నపోతులా ఉన్నావు. కూర్చునే ముందు చూసుకోవాలని తెలీదా? కొంచెంలో నన్ను పచ్చడి చేసి ఉండేవాడివి అని అరిచింది. ఆ మాటలు విన్న పులికి కోపం వచ్చింది. అడవిరాజుతో ఇలా మాట్లాడాలని నీకెవరు నేర్పారు? నువ్వు తప్పు చేసినందుకు నేను నిన్ను తినేస్తా అని గాండ్రించింది. కప్ప గర్వంగా తల పైకెత్తి, నువ్వు నన్ను తినలేవు, నేను కప్పల రాజుని, నీకంటే తెలివైన వాడిని అంటూ బెకబెకలాడింది. నిరూపించు చూద్దాం అంది పులి. అయితే దుమకడంలో, తినటంలో, కుస్తీలో నిన్ను సవాలు చేస్తున్నా అన్నది కప్ప. సరేనంది పులి. ఇక దూకే పందెం మొదలైంది. పులి తన బలాన్నంతా ఉపయోగించి ఏటి అవతలకి దూకింది. అవతలి గట్టుకి దాటి 3 మీటర్లు దూకింది. కానీ ఆశ్చర్యం, కప్ప పులి కంటే 1 మీటరు ఎక్కువ దూరం దూకగలిగింది. అయితే అది పులి తోకను పట్టుకుని దూకిన విషయం మాత్రం పులికి తెలియదు. ఇక కప్ప విజయగర్వంతో, నేను ఈరోజు ఉదయాన్నే 2 పులులను తిన్నాను, మరి నువ్వేం తిన్నావు అని అడిగింది. ఆ మాటలు విన్న పులికి భయంతో నోట మాట రాలేదు. పులి భయాన్ని గమనించిన కప్ప తనతో కుస్తీకి రమ్మని పిలిచింది. పులి కొంచెంసేపు ఆలోచించి ఇక అక్కడి నుండి పారిపోవడమే ఉత్తమమని నిర్ణయించుకుంది. వెంటనే ఏటి అవతలకి దూకి ఆపకుండా అడవిలోకి పరుగు తీసింది. చాలాసేపు పరిగెత్తాక దానికి ఒక ముసలి నక్క ఎదురైంది. రొప్పుతూ భయపడుతూ ఉన్న పులిని చూసి నక్క, సంగతేంటి పులిమామా అని అడిగింది. జరిగినదంతా నక్కకు వివరించింది పులి. ఒక పూటకు 2 పులులను తినే కప్ప ఎక్కడా ఉండదని పులితో చెప్పడానికి ప్రయత్నించింది నక్క. కావాలంటే తన వెంట కప్ప దగ్గరికి రమ్మని, అప్పుడు ఆ కప్ప మాటలు నిజం కాదని నిరూపిస్తానని పిలిచింది కూడా. నక్క తనను మధ్యలో వదిలేయకుండా ఉండేందుకు ఇద్దరి తోకల్ని కలిపి కట్టేసుకుని షరతు మీద కప్ప దగ్గరికి ఇంకోసారి వెళ్లేందుకు అంగీకరించింది పులి. ఇక 2 తమ తమ తోకల్ని కలిపి కట్టేసుకుని ఏటి వైపుకు నడిచాయి. వాటి రాకను గమనించిన కప్ప ఠీవీగా వాటి ఎదురుగా నిలబడి, ఓ తెలివైన నక్క, నువ్వే నిజమైన స్నేహితుడివి. నేను ఈ పులిని తినేద్దామనుకున్నాను, కానీ అప్పుడు ఇది పారిపోయింది. అయితే నా కోసం నువ్విలా దీని దగ్గరికి తీసుకొచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అన్నది గట్టిగా. ఆ మాటలు విన్న పులి వణికిపోయింది. నక్క తనను మోసం చేసిందని ఊహించుకుంది. తన తోకతో ముడేసుకున్న నక్కను ఈడ్చుకుంటూ అడవిలోకి పరిగెత్తడం మొదలుపెట్టింది. నక్క ఏదైనా చెప్పటానికి ప్రయత్నించిన కొద్దీ పులి తన వేగాన్ని పెంచింది. చాలా దూరం పరిగెత్తాక గాని అది ఆగలేదు. అప్పటికి నక్క ఒళ్ళంతా హూనమయ్యి శరీరమంతా రక్తమాడుతూ ఉంది. చాలా ఎముకలు విరిగిపోయాయి. అప్పుడు గాని తోక ముడిని విప్పలేదు పులి. విప్పి ఆయాసపడుతూ అది నక్కతో, ఇలాంటి తెలివితేటలు నా దగ్గర సాగవు అని చెప్తూ, అయినా కోపం ఆగక దాని చెంప చెళ్ళుమనిపించింది. ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఇలాంటి మరి ఎన్నో కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.